ఏం చెప్తుంది ఆగన ట్రైలర్ చూసి చాలా హైప్ పెంచి పెంచుకొచ్చాను. నైట్ హనుమాన్ చూసాను. అది సినిమా అంటే అనిపించింది. అదే రేంజ్లో గుంటూరు కారం ఉంటుంది అనిపించింది. గుంటూరులో ఉన్నంత కారం సినిమాలో లేదు. టైటిల్లో ఉన్నంత కారం సినిమాలో లేదా, జస్ట్ టైటిల్ కోసం పెట్టుకున్నారు గుంటూరు కారం అని. ఆయనకి ఒక అంత హైప్ లేదు. చాలా స్లో స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ. బాబు అయితే మాత్రం ఎరగదీసే డ్యాన్సుల్లో కానీ, ఆ కామెడీ టైమింగ్లో కానీ, కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడ మనకు చాలా బాగుంటుంది. శ్రీలీల కూడా డ్యాన్స్ ఎరగదీసింది. బట్ స్టోరీ ప్లేను అండ్ స్క్రీన్ ప్లే పరంగా చూస్తే జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్పుకొచ్చాను. అయితే నమ్మించి నిజంగానే మోసం చేశాడు. ఏదైతే గట్టిగా కొడతాను అన్నాడో త్రివిక్రమ్ ఫుల్ మైనస్. అసలు త్రివిక్రమ్ లాగా లేదు. ఎవడో కొత్త రైడర్కి ఎలా తెస్తారో అలా ఉంది. అసలు త్రివిక్రమ్ గురించి మార్క్ అయితే ఏం కనిపించలేదు. మాటల్లో కానీ, స్క్రీన్ ప్లే కానీ, కథ విధానంలో కానీ ఏదో ఎమోషనల్గా టచ్ చేయాలనుకున్నాడు రమ్యకృష్ణ. చాలా భారీ కాస్ట్ ఉంది. జగపద బొక్క సినిమాకి ఏం యూజ్ చేసుకోవాలి. ఎటు వచ్చి ఆ రమ్యకృష్ణ, మహేష్ బాబు ఇద్దరు చుట్టూ కథ జరుగుతుంది. బట్ వన్ మ్యాన్ షో చాలా అంటే చాలా కష్టం. మహేష్ బాబు కామెడీ టైమింగ్లో కానీ, డెలివరీ టైమింగ్ కానీ చాలా అంటే చాలా సిల్లీ డైలాగులు కానీ, ఆయన చూసి మేము చాలా నవ్వుకున్నాం కూడా. సో మహేష్ బాబుని చూసి అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. ఫ్యాన్స్కి అయితే పోనకల మహేష్ బాబుని ఇలా చూసి. కానీ సినిమా పరంగా చెప్పాలనే యావరేజ్ మూవీ. అవునా అవునా ఓకే. అదైతే చాలా బాగా, అదే కొన్ని బీట్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. అది కూడా మాస్ సీన్స్తో సీరియల్తో డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా కుర్చీ మీద పెట్టే సాంగ్లు అయితే మాత్రం ఇరగదీశాడు బాబు డ్యాన్స్. కొత్త మహేష్ని అయితే చూపించారు యాక్టింగ్ పరంగా, కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్స్. బట్ త్రివిక్రమ్ ఫుల్గా మోసం చేశాడు. నమ్మించి మోసం చేశాడు. ఈజీగా చెప్తాను బాహుబలి రికార్డులు. మరి నాగవంశ గారు ఏ నమ్మకంతో బాహుబలి రికార్డులకి దగ్గర చేసి పెడతాను కదా, దాని దరిదాపుల్లో కూడా వెళ్దాం. బట్ ఓకే, మహేష్ బాబు నుంచి మంచి బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకా కనబడ్డు కాబట్టి. సో ఇదైతే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింటే. బట్ బాబుని అయితే ఇక నుంచి మళ్ళీ రాజమౌళి బ్రేక్, మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళ వరకు రాజమౌళి లాక్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేయడం అంతే. జస్ట్ యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటుగా ఒక మాస్ ఎంటర్టైనర్ ఉండడం వల్ల ఓ యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్రాంతి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. అందరికీ నచ్చుద్ది. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం ఒక ఎక్స్ట్రా బోనస్ అనేది. ఇప్పుడు శాలరీ అందరికీ శాలరీ ఎలాగో బోనస్ ఎలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మహేష్ బాబు ఫ్యాన్స్ అలా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న సినిమాకి. త్రివిక్రమ్ డైలాగ్స్ ఏంటంటే ప్రతి సినిమాలో ఒక తెలుగు పోయిటరీకి డైలాగ్స్ రాస్తారు కదా. ఈ సినిమాలో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకుండా ఓన్లీ మాసి యూత్కి ఎట్లా అయితే నచ్చుతో అట్లానే డైలాగ్స్ రాశారన్న. మేనరిజమ్స్ ఉంటాయి మహేష్ బాబు మేనరిజమ్స్. ఎస్పెషల్లీ ఒక మేనరిజం ఉంటుంది, బా బా ఇలాంటి మేనరిజమ్స్ ఏదైతే వస్తుందో లోపల మాత్రం అరుపులే అన్న. ఆ సాంగ్స్ అన్నింటిలో కంపేర్ ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎప్పుడైతే వస్తుందో ఇక అంతే. మన కుర్చీలు లేవో కానీ మన కుర్చీలు కూడా లేస్తాయి కనుక మడత పెట్టేటోళ్ళం గ్యారంటీ. ఆ స్టెప్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, శ్రీలీల డ్యాన్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. బేసిక్గా మహేష్ బాబు కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసిండు, ఓకే. బట్ మ్యూజిక్ చెప్తున్నా కదా, ఆ సాంగ్స్ అన్నింటిలో ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్